నమస్కారం. ఈ వీడియోలో మనం వృషభ లగ్నానికి బాధకాధిపతి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం అనుకున్నాం మేషం చరలగ్నం, వృషభం అనేటప్పటికీ స్థిర లగ్నం కాబట్టి దీనికి భాగ్యాధిపతే దీనికి బాధకాధిపతి కూడా అవుతాడు. ఇక్కడ మనం తీసుకుంటే ఇదేంటండి యోగకారకులు అన్నప్పుడు భాగ్యాధిపతి శని వచ్చారు కదా, ఆయన యోగకారకుడు అన్నారు, ఇక్కడ మళ్ళీ బాధకాధిపతి అంటున్నారు అంటే మనకి మహర్షులు ఋషులు మనకి బాధకాధిపతిని చరలగ్నానికి 11th లార్డ్, స్థిర లగ్నానికి 9th లార్డ్, దిస్వభావ లగ్నానికి 7th లార్డ్గా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఫలితాలు అనేవి కొంత తక్కువ అవటం అనేది జరుగుతుంది. మనకి యోగవంతంగా ఉండకుండా కొంత మధ్య మధ్యలో అబ్స్టకల్స్ రావటం, కొన్ని ఇబ్బందులు మనకి కలగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వృషభ లగ్నానికి, ఇక్కడ కూడా వృషభ లగ్నానికి శనే బాధకాధిపతి అవుతాడు. కాబట్టి ఇక్కడ యోగకారకుడే బాధకాధిపతి అయ్యారు. కాబట్టి ఇది పరీక్షించుకొని ఆ దశ నడుస్తున్నట్టయితే దానికి జపదాన హోమాలు అనేవి చేసుకోవటం అనేది ఎంత